ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి నాణ్యమైన విద్య అందించాలనేటువంటి సదుద్దేశంతో 1971లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో గురుకుల వ్యవస్థ ఏర్పడింది. దాంట్లో కేవలం తరగతికి 30 మంది మాత్రమే విద్యార్థులు ఉండాలి. అదే రకంగా విశాలమైనటువంటి ప్రాంగణం, కనీసం 10-15 ఎకరాల విశాలమైన ప్రాంగణం ఉండాలి. దాంట్లోనే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వసతి సౌకర్యం ఉండాలి. నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యం ఉండాలి. అదే రకంగా భోజనం చక్కగా ఉండాలి. అన్నీ ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే గురుకుల గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ప్రతి జిల్లాకు 2 గురుకులాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ 5 గురుకులాలు మొదలు ఉన్నటువంటి వాటిని 45 గురుకులాలుగా మార్చడం జరిగింది. అయితే విద్యార్థుల సంఖ్య కేవలం 30 మాత్రమే ఉంటే నాణ్యమైన విద్య ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఆనాడు గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పాలకుల యొక్క ఆలోచనారహితమైనటువంటి విషయంతో ప్రతి తరగతిలో కూడా 45-50 మంది విద్యార్థుల్ని పెంచుతూ ఆనాడు 3 సెక్షన్లు ఉండేవి. ఒక్కొక్క తరగతికి 30 మంది విద్యార్థులతోటి 3 సెక్షన్లు ఉండడం వల్ల ప్రతి విద్యార్థి మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండేది. నాణ్యమైన విద్య కూడా విద్యార్థులకు అందేటువంటి అవకాశం ఉండేది. తర్వాత 2 సెక్షన్లుగా మార్చి 45 నుంచి 50 మంది విద్యార్థులుగా మార్చి అదే స్టాఫ్ని కుదించి ఇంకా నాణ్యమైన విద్య కావాలి అనేటువంటి కోరిక అంటే అత్యాశగా మారిపోయి గురుకులాల యొక్క ఉద్దేశమే దెబ్బతింది. దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక 300-250 ఉండే గురుకులాలని 980 గురుకులాలుగా మార్చారు. కానీ ఎక్కడ కూడా వసతి సౌకర్యం లేదు, నాణ్యమైనటువంటి విద్య అందించే అవకాశం లేదు, వైద్యం లేదు, వసతి సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు, సరైనటువంటి బిల్డింగులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్కడ కూడా విద్యార్థులకు సెక్యూరిటీ లేనటువంటి తయారవడం వల్ల ఇవాళ గురుకులాల్లో విద్యార్థులు చదవాలి అంటే భయపడే స్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం తరగతికి 30 మంది మాత్రమే విద్యార్థులు ఉంటూ విశాలమైన 10-15 ఎకరాల విశాల ప్రాంగణం ఉండాలి. తరగతికి 3 సెక్షన్లు ఉండాలి. అదే ప్రతి సెక్షన్కి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విషయానికి వేరువేరుగా ఉపాధ్యాయులు ఉండాలి. అట్లా విద్య, వైద్యం, రవాణా సదుపాయము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆటలు, పాటలు, అనేక రకాలైన కరికులరు, కరికులరు ఇన్ని యాక్టివిటీస్తో ఆనాడు సదుద్దేశం ఏర్పరిచిన దాన్ని మళ్ళీ తిరిగి అలా ఏర్పాటు చేయగలిగితేనే గురుకుల విద్యాలయ యొక్క ఆలోచన అనేది, గురుకుల విద్యాలయాలు ఏర్పడినటువంటి యొక్క ఉద్దేశం ఏదైతుందో అది నెరవేరుతుంది. కాబట్టి పాలకులు దీని మీద శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతున్నాను.